డాడ్, ఇప్పటికైనా మీకు ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక మీదట మనం వాళ్లతో ఎలా ఉండాలో అర్థమైందనుకుంటాను. మామ్, ప్రేమలు అనుబంధాలు అనే స్వీట్ కోటింగ్, ఉమ్మడి కుటుంబం అనే పేరుతో చేస్తున్న వాళ్ల మోసానికి ఇవాళ్టితో పోలీస్ స్టాప్ పడిపోవాలింకా. అర్థమైందా? బ్రో, నీకైతే క్లారిటీ వచ్చిందిగా. వాళ్ళ వల్లే మనం ఇక్కడ బ్రతుకుతున్నామని దర్శన్ బ్రో కన్క్లూజ్ చేసేశాడు కదా. కనీసం నువ్వు రాజ్కోటి సిల్క్స్ గురించి పడిన కష్టానికి కూడా వాళ్ళు గుర్తింపివ్వలేదు. అందరికీ చెప్తున్నాను, ఇక వాళ్ళు వచ్చి ఏ మాయ మాటలు చెప్పినా దయచేసి మనసుని డైవర్ట్ చేసుకోవద్దు. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించింది. దాన్ని మనం స్టబాన్ గా నిలబడి కాపాడుకోవాలి. అమ్మా, మొత్తానికి దామిని దూకుడు చూస్తుంటే కమింగ్ సూన్ మన కలలు సాకారం అయ్యేలాగా కనిపించట్లేదా? ఇట్లాంటి సీన్లు నువ్వు నాకు చాలాసార్లు చూపించుండావులే అమ్మీ. ఏడ మనం మురిసిపోయేంత గొప్ప ముగింపు ఆ ఆనంద భైరవి గారు మనకిస్తారా పాడా? అంటే ఇంత జరిగినా నీకు నమ్మకం రావట్లేదా? నమ్మకం రావడం కాదమ్మీ, ఆడ చూడు ఎవరొచ్చుండారో. అక్క, బావగారు, దయచేసి ఇందాక జరిగిందేది మీరెవరూ మనసులో పెట్టుకోవద్దు. దర్శన్ క్షణికావేశంతో అలా నోరు జారాడు బావుగారు. అంతేగాని బాబుకి నిజంగానే ఎవ్వరినీ తక్కువ చేయాలనే ఉద్దేశమే లేదు. అయినా మీకు దర్శన్ గురించి తెలీదా? కోపం వస్తే త్వరగా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నోటికొచ్చినట్టు అరిచేస్తాడు. ఇదంతా అలా జరిగిన తప్పే గాని మరొకటి కాదక్క. అక్క, మొదలైన సమస్యని మొగ్గలోనే తుంచేయాలక్క. కాని అలా జరగకుండా దామిని నోరు జారిందని దర్శన్ కూడా నోరు జారాడు. అది కాస్త అక్కడితో ఆగకుండా ఇక్కడి వరకు వచ్చింది. చిన్నపిల్లలక్క, కానీ పెద్దవాళ్ళం మనమైనా ఈ గొడవని ఇక్కడితో ముగించేయాలి. దీన్నింకా మనం కూడా పెంచకూడదక్క. అక్క, తన వల్లే కదా మీ మనసు బాధపడింది. దర్శన్ పశ్చాత్తాపంతో మిమ్మల్ని క్షమాపణ కోరుకోవడానికి వచ్చాడు. పద. దర్శన్, మరిది గారు పశ్చాత్తాపంతో వచ్చారు. మీరు బలవంతం చేసి ఇలా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరికి తెలుసత్తే గారు? ఆయన చేయాల్సిందంతా చేసేసి అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడొచ్చి పశ్చాత్తాపాలు ప్రాయశ్చిత్తాలు అంటూ పద్ధతిగా మాట్లాడేస్తే అప్పుడు చేసిన అవమానాన్ని ఇప్పుడు సన్మానంగా స్వీకరించాలా? అనన్య,
అక్క! అయ్యో అక్క, ఏం చేస్తున్నావు అక్క? ఏంటక్క ఈ పిచ్చి పని? వదలు ఆనంద, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వదలు ఆనంద, వదలు వదలు. నా తప్పుకి శిక్ష పడాల్సిందే, వదలు. అక్క ప్లీజ్ వద్దక్క, వదలు ఆనంద, వదలు ఆనంద, ప్లీజ్ వదలు మా నాన్న. వద్దక్క. వదలండి, వదలు. అమ్మా ఏంటమ్మా ఇది? ఏంటి ఈ పిచ్చి పని? అయినా తప్పులు చేసిన వాళ్ళందరూ ఇంట్లో బాగానే ఉంటున్నారుగా. ఏ తప్పు చేయను నువ్వెందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నావు? ఇంతకాలం ఈ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు సేవ చేస్తూ చేతులు కాల్చుకుంది చాలదనా మరొకసారి ఇలా కాల్చుకుంటున్నావు? దామిని, వీళ్ళ మూలంగా ఇన్నేళ్లుగా ఎంత బాధని అత్తయ్య గారు తన గుండెల్లో మోస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా? అనన్య, ఇంకా చాలా ఆపుతావా? జరిగింది సరిపోదానా? ఎందుకు ఈ మాటలు? అక్క వద్దు, మాట్లాడదు.